నమస్తే అండి. శ్రీమాత్రే నమః. హనుమాన్ శక్తిపాత్‌కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్‌ని, మన చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీస్‌ని క్లియర్ చేస్తూ, హనుమంతుని శక్తితో మన శక్తిని అనుసంధానం చేయడానికి శక్తిపాత్ చేస్తాము. దయచేసి అందరూ భక్తి శ్రద్ధలతో వినండి. శ్రద్ధతో విని మెడిటేషన్ చేసేటప్పుడు, శక్తిపాత్ చేసేటప్పుడు దయచేసి భక్తితో నిజంగానే హనుమంతుని శక్తి మీ శక్తితో కలయిక అయ్యింది అని భావించి ఆ శక్తిని స్వీకరించండి. అందరూ సిద్ధమేనా మరి హనుమంతుని శక్తిని స్వీకరించడానికి? ముందుగా అందరూ ఆరాని క్లెన్స్ చేసి, లాక్ చేసి ప్రొటెక్ట్ చేయండి. తెలియని వాళ్ళు వెయిట్ చేయండి, చెప్తాను. తెలిసిన వాళ్ళు ఆరాని క్లెన్స్ చేసి, లాక్ చేసి ప్రొటెక్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. ఆరా అంటే మన శరీరం చుట్టూ మనకు కనిపించని మాయా కవచం. మాయతో ఉన్నది ఏదన్నా మనకు కనిపిస్తుందా? కనిపించదు. అలానే ఈ ఆరా కూడా మన శరీరాన్ని కాపాడుతూ, మన ఆత్మను కాపాడుతూ, మన మనసును కాపాడుతూ ఉన్న మాయా కవచం. మనకు హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరికి లివింగ్ అండ్ నాన్ లివింగ్ లివింగ్ ఐటమ్స్‌కి ఆహ్, బయట ఒక ఆరా ఉంటుంది. లోపల ఒక ఆరా ఉంటుంది. లోపల ఆరాలే చక్రాలు, సూక్ష్మ శరీరం ఇది. మరి బయట ఉన్నదాన్ని ఆరా అని అంటాము. ఎక్స్‌టర్నల్‌గా ఉన్నదాన్ని ఆరా అని అంటాం. ఈ ఆరా ఒక్కొక్కరికి ఒక్కొక్క విస్తీర్ణతతో ఉంటుంది. కానీ యూజువల్‌గా ఇది ఉండవలసిన విస్తీర్ణత 6-8 అడుగులు. కానీ ప్రతి మనిషికి ఒక్కొక్క విస్తీర్ణతతో ఉంటుంది. ఎందుకంటే మన చేతి వేళ్ళు 5. ఈ 5 వేళ్ళు మనవే. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్‌లో ఉంది చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొడవు ఉంటుంది. ఇలానే మన మనస్సులను బట్టి, మన మానసిక ప్రభావాన్ని బట్టి, మనం మాట్లాడే పద్ధతిని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన ఆరా కూడా విడ్త్ అన్నది, సర్కంఫరెన్స్ అన్నది మారుతూ ఉంటుంది. మరి ఈ ఆరాని స్ట్రాంగ్ చేయడం ఎలాగా? ఆల్రెడీ మనకున్న ఆరాలో హోల్స్ అన్నవి ఉంటాయి. ఎందుకంటే మనం ఇతరుల మాట వింటాము. విన్న మాటని అలానే తీసి పడేయకుండా వేరే వాళ్ళకి చెప్తాము. అలానే దాని గురించి ఆలోచించి మనకు అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మన ఆరాని మనమే హోల్స్ పెట్టుకుంటూ ఉంటామన్నమాట. సో, ఇలాంటి హోల్స్ ఎప్పుడైతే పడడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మన ఆరా థిక్‌గా ఉన్న ఆర థిన్‌గా అవ్వడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు మనకు కష్టాలన్నవి స్టార్ట్ అవుతాయి. కష్టాలెలా వస్తుంది? వేరొకరు మనల్ని ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, ఉద్యోగాలు పోవడం, వ్యాపారం సరిగా జరగకపోవడం, భార్యాభర్త మధ్య గొడవలు, భార్యాభర్త మధ్యలో ఇంకొకరు రావడం, ఇంట్లో గొడవలు, తల్లికి బిడ్డకి పడకుండా పోవడం, చదువు రాకుండా పోవడం, జ్ఞానం పెరగకుండా పోవడం, ఇలా వివిధమైన విషయాలలో ముఖ్యంగా ఆరోగ్యం పాడవ్వడం, ఇతరులను చూడగానే తలనొప్పి రావడం, ఆరోగ్యం పాడవ్వడం ఇలాంటివన్నీ మన ఆరా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనకు ఈ సంకేతాలన్నీ తెలుస్తుంది. ఈ సంకేతాలలో ఒక్క సంకేతం కూడా లేకుండా ఇక్కడ క్లాస్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెసేజ్‌లో పెట్టండి. సంతోషంగా ఉన్నవారితో పాటు ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ ఆరాని శుద్ధి చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా ఉన్నత స్థాయికి, ఉన్నత జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక పయనాన్ని ముందుకు సాగించొచ్చు. మరి ఈ ఆరాని క్లెన్స్ చేయడం ఎలాగా? ఎందుకంటే మన ఆరాలోనే మనకు కావలసిన పాజిటివ్ ఎనర్జీ, దివ్య శక్తి, నెగెటివ్ ఎనర్జీ 2 మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆరానే ఒక మ్యాగ్నెటిక్ వలయం లాగా, ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక అయస్కాంతం లాగా ఆ 2 శక్తులని లాగుతుంది. కానీ ముందుగా నెగెటివ్ ఎనర్జీనే ఎక్కువ మనం అట్రాక్ట్ అవుతాం కాబట్టి, నెగెటివ్ థాట్స్‌కే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కాబట్టి, వెంటనే నెగెటివ్ ఎనర్జీ మన ఆరాలోకి వచ్చేస్తుంది. మీరే చెప్పండి,
ఒకరు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారు, ఒకరు నార్మల్ గాసిప్స్ మాట్లాడుతున్నారంటే మీరు ఏ వైపుకు వెళ్ళి కూర్చుంటారు ఎక్కువగా? ఖచ్చితంగా గాసిప్స్ ఎక్కడ చెప్తున్నారో, ఒకరి గురించి ఒకరు ఎవరెవరు చెప్పుకుంటున్నారో వాళ్ళ గురించే వెళ్ళి కూర్చుంటారు. ఎలాగంటే ఇప్పుడు ఈ క్లాస్ ఇంత ఇంత ఇదిగా పెట్టినా కూడా ఈ క్లాస్ మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది. రేపైనా చూసుకోవచ్చు, మొన్నాడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా ఎప్పుడు ఓపెన్ చేసినా ఇది ఓపెన్ అవుతుంది అనేసి మన ఛానల్లో చాలా మంది ఉన్నా ఏ 200 మందో 300 మందో జాయిన్ అవుతారు. అదే ఇక్కడ ఒక స్టాండప్ కామెడీ లేదా ఏదన్నా కథలు చెప్పడము, లేకపోతే కామెడీ సీన్స్ తీయడము, డాన్సులు వేయడము, ఇలాంటివి ఏదైనా వీడియోస్ పెట్టామంటే వెంటనే చిటికెలో 1000 మంది, 2000 మంది వెయిటింగ్‌లో ఉండి మరీ చూస్తారు. అవునా కాదా? అంటే మన మన మనసు కూడా ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో అక్కడ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఆరా యొక్క విశిష్టత కరెక్ట్‌గా లేదు అన్నప్పుడు నెగెటివ్ ఎనర్జీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. నెగెటివ్ ఎనర్జీనే మొత్తం ఆరా అంతా స్ప్రెడ్ అయిపోయిన తరువాత మనకు కావలసిన దివ్య శక్తి దాని లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మొత్తం చెత్త ఉన్న ప్రదేశంలోకి మంచిని తీసుకెళ్ళి మనం పెడతామా? లేదు. కాబట్టి ఇప్పుడు ఈ చెత్త వచ్చేదానికి ఆస్కారం ఎక్కడి నుంచి? మన మనసు, మనకున్న వీక్‌నెస్‌లు, వీటి వల్ల మనము ఈ నెగెటివ్ ఎనర్జీ మనల్ని అట్రాక్ట్ అవుతుంది. వచ్చిన నెగెటివ్ ఎనర్జీ కూడా మనకు వెంటనే తన యొక్క పనిని ప్రారంభించదనమాట. తను కూడా మన ఆరాలో స్టోర్ అయ్యి కూర్చొని మనమల్ని అబ్జర్వ్ చేసి ఏ విషయానికి మనం వీక్‌గా ఉన్నాము, ఏ విషయానికి స్ట్రాంగ్‌గా ఉన్నాము అని అది కూడా మనిషిని అర్థం చేసుకున్న తరువాతనే దాని ప్రయోగమైనా కానీ, దాని పనితనమైనా గానీ ప్రారంభిస్తుంది. మరి ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఆ హోల్స్ అయితే క్రియేట్ అవుతుంది కదా! మనం ఏవైనా మాట్లాడినప్పుడు, చెడు మాట్లాడినప్పుడు, తిట్టినప్పుడు, చెడు గురించి ఆలోచించినప్పుడు హోల్స్ క్రియేట్ అవుతుంది కదా! ఆ హోల్స్‌లో నుంచి ఈ నెగెటివ్ ఎనర్జీస్ అన్నవి ఎంటర్ అవుతూ వస్తుందనమాట. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? మన ఆరాలో ఉన్న హోల్స్‌ని క్లియర్ చేసుకోవడం. అవునా కాదా? మరి ఆరాలో ఉన్న హోల్స్‌ని క్లియర్ చేసి, మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీసు ఏవైతే స్థాపన అయి కూర్చొని ఉన్నాయో, నెగెటివ్ శక్తులన్నీ, దుష్ట శక్తులన్నీ, చెడు శక్తులన్నీ అవన్నీ తీసిపడేయాలి. మనలో మానవ శరీరంలో ఉన్న దుష్ట శక్తులేంటి? చెప్పండి? మానవ శరీరంలో, ఆరాలో కాదు, మానవ శరీరంలో ఉన్న చెడు శక్తులు, దుష్ట శక్తులు ఏంటి? కోపం, ఆలోచనలు, ఓవర్ థింకింగ్, బద్ధకం, సోమరితనం, నెగెటివ్ థింకింగ్, ఈగో, యాంగ్రీ, అసూయ, నె చెడు బుద్ధి, బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు, లేజినెస్, నెగెటివ్‌గా మాట్లాడడం, ఈర్ష్య, అహం, జెలస్, చెడుగా మాట్లాడడం పక్క వాళ్ళ గురించి, చెడు వ్యసనాలు, ఆవేశం. చూడండి, మనకు తెలియకుండానే మన శరీరంలో ఇన్ని నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇవన్నిటికీ శక్తి ఏదిస్తుంది? మన ఆరాలో కూర్చొనున్న నెగెటివ్ ఎనర్జీస్. తద్వారానే మనము ఇతరులని ఇబ్బంది పెడతాం. మన మాటలతో, ఆ మాటలతో మనము కూడా బాధపడుతూ ఉంటాం. మరి ఇవన్నీ మన దగ్గర నుంచి దూరం అయిపోవాలి అనంటే ఏం చేయాలి? ఆరాని శుద్ధి చేయాలి. ఆరాని శుద్ధి చేసి, లాక్ చేసి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి 3 స్టెప్స్ ఉన్నాయండి. అందరూ బాగా వినండి. 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఆరాని క్లెన్స్ చేయడం. సెకండ్ స్టెప్ లాక్ చేయడం.
థర్డ్ స్టెప్ ప్రొటెక్ట్ చేయడం. ఇలా ప్రొటెక్ట్ చేసిన తరువాత మనకు మన చుట్టూ ఒక రక్షా వలయం అనేది క్రియేట్ అవుతుంది. ఎలాగైతే సీతమ్మ తల్లి బయట వెళ్ళకూడదని లక్ష్మణ రేఖ గీస్తారో అంత లక్ష్మణ రేఖకున్నంత పవర్ఫుల్ ఎనర్జీతో మన చుట్టూ ఒక రక్షణ క్రియేట్ అవుతుంది. అది వెంటనే కనిపించదు. రోజు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకోగానే మీ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అయిండేది, ఒక బబుల్లో మీరుండేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆరా క్లెన్సింగ్. ఆరా క్లెన్సింగ్లో మళ్ళీ 4 స్టెప్స్ ఉన్నాయి. ఒకేసారి పూర్తిగా క్లెన్స్ చేసేయలేం కదా. సో స్టెప్ బై స్టెప్ ఒకేసారి ఎగ్జాము స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఎగ్జామ్ రాయమంటే మనము రాయలేం కదా. అలానే ఈ విషయంలో కూడా ఆరాని శుద్ధి చేసే విషయంలో కూడా చిన్నగా మెల్లగా ఒక్కొక్క పార్ట్కి మనము శుద్ధి చేసుకుంటా వెళ్తాం. ఫస్ట్ తల నుంచి భుజాల వరకు, తర్వాత భుజాల నుంచి నడుము వరకు, నడుము నుంచి పాదాల వరకు ఇలా సపరేట్గా చేసిన తరువాత పూర్తిగా తల నుంచి పాదాల వరకు ఒకసారిగా చేస్తామన్నమాట. ఎలా చేస్తాము? ఆరా మనకు కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎలా క్లీన్ చేయడము? తలలో వెంట్రుకలకి చిక్కుని మనం దువ్వెనతో ఎలా తీస్తామో అలానే మన ఆరాన్ని శుభ్రపరచడానికి మనకు ఈ 10 ఫింగర్స్ చాలు. 10 వేళ్ళు, చేతికున్న 10 వేళ్ళు చాలు. ఈ 10 వేళ్ళని ఇలా తీస్తామన్నమాట. చిక్కుని ఎలా అయితే దువ్వెనతో తీస్తామో మన చుట్టూ ఆరా ఉంది కదా, ఈ ఆరాని ఫస్ట్ అఫర్మేషన్స్ పాజిటివ్గా నా ఆరా శుద్ధి అవుతోంది, నా ఆరా క్లీన్ అవుతోంది, నా ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ హోల్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి అని ఆ చెత్తను తీసి పక్కనే అగ్నిగుండం ఉంది అని భావించి ఆ అగ్నిలోకి వేసేసేయండి. అగ్నిలోకి ఏదన్నా వెయ్యగానే ఏమవుతుంది? దహించుకుపోతుంది. దహించుకుపోయి అలానే పొగ రూపంలో యూనివర్స్లోకి, విశ్వంలోకి చేరిపోతుంది. విశ్వంలోకి ఈ చెడునంతా మనం కాల్చేసిన తర్వాత అది పొగ రూపంలో విశ్వంలోకి చేరినాక విశ్వం దాన్ని ఏం చేస్తుంది? చెడుని తీసుకొని రీసైకిల్ చేసి దాన్ని మంచి ఎనర్జీగా క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ ఇతరులకి కావలసిన వారికి స్ప్రెడ్ చేస్తుందన్నమాట. తర్వాత భుజాల నుంచి నడుము వరకు మొత్తం నా ఆరా శుద్ధి అవుతోంది, నా ఆరా క్లియర్ అవుతోంది, నా ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మొత్తం క్లియర్ అయిపోతుందని తీసి మళ్ళీ అగ్నిలోకి వేసేసేయాలి. తరువాత నడుము నుంచి పాదాల వరకు నా ఆరా శుద్ధి అవుతోంది, నా ఆరా క్లియర్ అవుతోంది, నా ఆరాలో ఉన్న హోల్స్ అంతా క్లియర్ అయిపోతోంది అనేసి తీసి వేసేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్నది ఏదైనా మర్చిపోయింటామేమో అనేసి పూర్తి శరీరం అంతా నా ఆరా శుద్ధి అవుతోంది, నా ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీ, నా ఆరోగ్యాన్ని బాధ పెడుతున్న నెగటివ్ ఎనర్జీ, నా పనులు కాకుండా బాధ పెడుతున్న నెగటివ్ ఎనర్జీ, ఈ నెగటివ్ శక్తులన్నీ నా ఆరాలో నుంచి క్లియర్ అయిపోయిందని తీసి పక్కకి పడేసి అగ్నిలోకి వేసేయాలి. ఇది క్లెన్సింగ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? ఆరా లాక్. లాక్ చేతి పక్కకు ఒక హారిజాంటల్ లైన్ అడ్డగీత, దీన్ని ఉద్రేక సింబల్ అంటారు. ఈ సింబల్ ఇది యూజ్ చేయడానికి ఎటువంటి అట్యూన్మెంట్స్ ఏమీ అవసరం లేదు, మనము డైరెక్ట్గా వాడుకోవచ్చు అన్నమాట. మనము డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్లా స్ట్రైట్ ఒక నిలువు గిర్ర, ఒక అడ్డగిర్ర. తరువాత థర్డ్ స్టెప్ ప్రొటెక్షన్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు తీసుకొని కుడి చేతి పక్క నుంచి ఎడమ చేతి పక్కకు తీసుకొని రావాలి. ఓకే, ఇక్కడ ఏదన్నా ఒక దైవశక్తినో లేదా మీ ఇష్ట దైవత శక్తినో లేకపోతే గాయత్రి మంత్రం గాయత్రి శక్తినో ఏదో ఒక శక్తిని మనం ఆహ్వానించి మనము లాక్ చేయాలన్నమాట.
ఎలాగంటే ఓం భూర్భువః స్వః తత్సవిత్యుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు నేను గాయత్రి మంత్రాన్ని పిలిచాను, గాయత్రి మంత్రంతో చేస్తున్నాను. కాబట్టి నా శరీరం చుట్టూ వజ్ర కవచంలాగా గాయత్రి శక్తిని నేను ఆహ్వానిస్తున్నాను, స్థాపిస్తున్నాను, రక్షించమని వేడుకుంటున్నాను, సర్వత్రా రక్షించమని వేడుకుంటున్నానని చెప్పాలి. ఓం భూర్భువస్వః తత్సవిత్యుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ శరీరేణ గాయత్రీ శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్రా రక్షయామి అని ఇక్కడ ఒక ముడి వేయాలి. ఇలా 3 సార్లు చేయాలి. కళ్ళు మూసుకొనే చేయాలి. చేసేటప్పుడు మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ క్లియర్ అవుతోంది అని భావించి చేయాలి. ఓం భూర్భువః స్వః తత్సవిత్యుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ శరీరేణ గాయత్రీ శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్రా రక్షయామి. ఓం భూర్భువః స్వః తత్సవిత్యుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ శరీరేణ గాయత్రీ శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, రక్షయామి, సర్వత్రా రక్షయామి అని అలానే కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఒక గోల్డెన్ కలర్ లేయర్ లేదా వైట్ కలర్ లేయర్తో శక్తి ఉంది. మీరు ఆ శక్తి లోపల ఉన్నారు అనేసి మీకు తెలుస్తుంది. ఇది కొత్తగా అయ్యే వాళ్ళకైతే ఇమీడియట్గా తెలియదు, మెల్లగా తెలుస్తుంది. దీన్ని ప్రొటెక్షన్ అంటారు. ప్రొటెక్షన్ చేసిన తర్వాత అన్వాంటెడ్ థాట్స్, మనకు అవసరం లేని విషయాలపైన ఆలోచించి 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 వాటికి ప్రాణం పోసి మనం కూడా ఆ ఉచ్చులో ఆ కార్మిక్ సైకిల్లో చిక్కుకుంటాం. కాబట్టి అలాంటి అన్వాంటెడ్ థాట్స్ అన్నీ మన మెదడులో నుంచి తీసేయడానికి ఎడమ చెయ్యి ఇలా పెట్టి కుడి చేత్తో ప్రదక్షిణ రూపంలో తలకి నా తలలో ఉన్న నా మెదడులో ఉన్న అవసరం లేని ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు అన్నీ నేను తీసేస్తున్నానని తీసి ఆ అగ్నికి ఆహుతి చేసేసేయండి. అలానే ఎడమ చేతిని ఇలా కుడి చేతిని ఇలా పెట్టి ఎడమ చేతితో అప్రదక్షిణ రూపంలో మొత్తం తీసేసి కిందకి వేసేసి అగ్నిలో వేసేసేయాలి. ఓకేనా? ఇది మీరందరూ ఇప్పుడు నా కోసం ఒకసారి చేశామని మెసేజ్ చేయండి. ఏమేం చేయాలా? ఆరా క్లెన్సింగ్, లాక్, ప్రొటెక్షన్, అలానే అన్వాంటెడ్ థాట్స్ని క్లియర్ చేసి పక్కన పడేసేయాలి. నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నానండి. చేసి డన్ అని ఒక చిన్న మెసేజ్ని ఇవ్వండి. తర్వాత ఈ ప్రొటెక్షనే సరిపోకుండా ఇంకా మనకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కావాలి. అసలు మన ఆరానే బ్రేక్ అవ్వకూడదు. ఎప్పుడు మనం పాజిటివ్ థాట్స్లో ఉండాలి. ఇతరులు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు, వాళ్ళ మాటలు కూడా నా చెవిలి దగ్గర వరకు రావు అని ఇంకా ప్రొటెక్షన్ చేసుకోవాలంటే 2 చేతులని ఇలా సరిచేసి ఒకటిగా బొటన వేళ్ళని కలిపి
ఈ బొటనవేలుని మీ యొక్క అనాహత చక్రం హృదయ స్థానంలో పెట్టుకొని ధమ్, ఎలా అంటే మెల్లగా దమ్ దమ్ అని పాటలు పాడకుండా వైబ్రేషన్తో ధమ్ 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 అని కళ్ళు మూసుకొని అనండి. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక లేయర్ క్రియేట్ అయ్యేది మీరే గమనిస్తారు. ధమ్ 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 ఇలా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ క్రియేట్ చేసుకున్న ప్రొటెక్షన్ లేయర్ ఎన్ని రోజులు ఉంటుంది? జీవితాంతం ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే మనం చెడుని మాట్లాడతామో, చెడు గురించి ఆలోచిస్తామో, ఇలా చిటికెలో బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టే ఇవాళ చేసిన తప్పు మళ్ళీ రేపు చెయ్యకూడదు. కాబట్టి ఈ ఆరా క్లెన్సింగ్ లాక్ అండ్ ప్రొటెక్షన్ ఉదయం నిద్ర లేవగానే మీరు దేవుడికి నమస్కారం చేసుకొని వెంటనే ఆరా క్లెన్స్ లాక్ అండ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఆ సమయం నుంచి ప్రతి 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా మీరు ఆరాని క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి ఆఫీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే 2 నిమిషాలు టైం దొరుకుతుంది కదా, ఇది చెయ్యడానికి 1 నిమిషమే పడుతుంది కాబట్టి వాష్రూమ్లోకి వెళ్ళో వాటర్ తాగడానికి వెళ్ళో ఏదో ఒక రూపంలో బయట వెళ్ళి చేసుకొని రండి. ఇలా ఈ ప్రొటెక్షన్ లేయర్ అన్నది మీకు మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి, మీ వాహనాలకి, మీ గృహానికి కూడా చెయ్యొచ్చు. ఎలాగా అంటే మీ ఇంట్లో వాళ్ళు మీ ముందర ఉన్నారు అని భావించి వాళ్ళకి క్లెన్స్ చేసి, వాళ్ళకి సపరేట్గా చేయలేము, ఒకేసారి పూర్తిగా అంతా చేసేస్తామన్నమాట. క్లెన్స్ చేసి నేను క్లెన్స్ చేస్తున్నాను, లాక్ ప్రొటెక్షన్ చేసి ఇక్కడ ప్రొటెక్ట్ చేసేటప్పుడు మీరు వారికి ఏం అవుతారు అన్న విషయాన్ని అక్కడ చెప్పాలి. మమ పతిం శరీరేణ, మమ పత్ని శరీరేణ, మమ కుమార్తె శరీరేణ, మమ జ్యేష్ఠపుత్రిక శరీరేణ, మమ మాతా శరీరేణ, మమ పితృ శరీరేణ, మమ స్నేహిత శరీరేణ. అలా మీకు అవసరమైన ఇదితో మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకున్న తరువాత ఇమ్మీడియట్గా ఇద్దరి మధ్యలో ఉన్న ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నా కార్డు మీ అందరితో కనెక్ట్ అవుతుంది. మీరందరూ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, నాలో ఉన్న శక్తిని అందరూ లాగేసుకుంటారు. మరి ఇట్లా ఇటుపక్క నుంచి వెళ్ళిందంటే అటుపక్క నుంచి కూడా ఒకటి వస్తుందని అర్థం కదా. మరి అటుపక్క నుంచి వచ్చేది నన్ను డిప్రెషన్లోకి పెడుతుంది. కాబట్టి వెంటనే కార్డ్స్ని కట్ చేయాలి. కార్డ్స్ని కట్ చేయాలంటే ఈ 2 చేతులే కత్తులులాగా భావించి ఇలా కట్ చేసేసేయాలి. కట్ చేసి మీ కార్డ్ని మీకే కనెక్ట్ చేసుకోండి. ఎదుటి మనిషి కార్డ్ని దైవానికి కనెక్ట్ చేయండి. అప్పుడు వాళ్ళలో ఉన్న చెడు మొత్తం క్లియర్ అయిపోయి దేవుడి దగ్గర ఉన్న దివ్య శక్తి వాళ్ళలో ప్రవహిస్తుంది. కాబట్టి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారన్నమాట, మారుతారు. ఇదే విధంగా మీరు మీ ఇంటికి చేసుకోవచ్చు. మమ గృహేణ, మమ వాహనేన, మీ వాహనానికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఆరా గురించి అర్థమైంది కదా. ఇది ప్రతిరోజు 2 గంటలకి ఒకసారి రాత్రి పడుకునే వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెయ్యవలసిన పద్ధతి. ఖచ్చితంగా చేస్తేనే మీరు రిజల్ట్స్ చూస్తారు. ఒకరోజు చేసేసి నేను చేసేసాను, నాకు తర్వాత నుంచి ఏం కావట్లేదు. ఇంకా కొంతమంది అయితే మేము చేస్తూ ఉంటే మాకు ఫలితం కనిపించడం లేదు కానీ తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పులు, చేతుల నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. ఉదాహరణకి మీరు ఏదన్నా పనిని ప్రారంభించారే అనుకోండి, దాంట్లో ముందుకు వెళ్ళడమో వెనక్కి వెళ్ళడమో జరిగితేనే కదా ఆ పని జరుగుతోంది అనేసి మీకు అర్థమవుతుంది. అవునా? ఇక్కడ కూడా అదే విధంగా మీరు ఏదైనా ఆరా క్లెన్స్ చేస్తున్నారు, మీకు తలనొప్పి వస్తోంది, కాలు నొప్పులు వస్తున్నాయంటే మీరు కరెక్ట్ అయిన దారిలో ఉన్నారు అని అర్థం. ఆ నెగటివ్ ఎనర్జీస్ మీరు తీసేయాలి అని అనుకుంటున్నారు, అవి పోవడం లేదు, భయపెడుతున్నాయి. ఓహో, తలనొప్పి, కాలు నొప్పులు ఆరోగ్యపరంగా ఏమన్నా ఇచ్చానంటే వీళ్ళు ఇంకా మనల్ని ఆరా చెయ్యరు, చెయ్యకపోయినారంటే మనం ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చొని వీళ్ళని బాధ పెడుతూ ఉండొచ్చు అనేసి ఆ శక్తులకు కూడా తెలుసు మీ వీక్ పాయింట్స్ ఏంటో.
కాబట్టే ఆ నొప్పులు వచ్చినా కూడా ధైర్యంగా చెయ్యండి. 2 రోజులు వస్తది, మూడో రోజు వస్తది, నాలుగో రోజు ఖచ్చితంగా వదిలేసి పోవాల్సిందే కదా అవి. చేసిన ఒక్కసారి, 2 సార్లకే వెంటనే నొప్పులొచ్చేస్తోంది అని చెప్తున్నారు. కొంతమందికి మాకేమీ జరగడం లేదంటే, మీరు ఎంత నెగెటివ్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటే గంటకొకసారి, 2 గంటలకొకసారి చేసినా మీకు జరగకపోకుండా ఉండడానికి అర్థం. ఆ నెగెటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ చేయాలంటే మీరు ఆరాని శుద్ధి చేయాల్సిందే. మీరు శుద్ధి చేసిన తరువాతనే ఆ దైవశక్తి మీ ఆరాలోకి ప్రవేశం జరుగుతుంది. అప్పుడే మీకు మంచి జరగడం ప్రారంభం అవుతుంది. ఓకేనా? అందరికీ అర్థమైందా? మళ్ళీ ఒకసారి అందరూ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫస్ట్. కమెంట్ చేసి, లైక్ చేసిన తరువాత ఆరాని క్లెన్స్ చేసి, లాక్ చేసి, ప్రొటెక్ట్ చేసి, నెగటివ్ థాట్స్ మొత్తం అన్వాంటెడ్ థాట్స్ క్లియర్ చేసేసి, దమ్ మంత్రంతో ప్రొటెక్ట్ చేయండి. చేసి డన్ అని పెట్టండి. ఓకేనా? దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఎలా చేయాలో తెలుసు కాబట్టి, మీ మనసులో నెగెటివ్ థాట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఆరాని క్లెన్స్ చేసి, లాక్ చేసి ప్రొటెక్ట్ చేయండి. మరి ఇది మేము మాసిక ధర్మంలో చేయొచ్చా అంటే లక్షణంగా చెయ్యొచ్చు. ఫంక్షన్స్‌లో చెయ్యొచ్చా అంటే అద్భుతంగా చెయ్యొచ్చు. ఆహ్, ఏటి సూతకంలో ఎవరైనా చనిపోయినప్పుడు చెయ్యొచ్చా అంటే మహద్భుతంగా చెయ్యొచ్చు. ఎందుకంటే ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఆ ఆత్మ చిన్న పిల్లల పైన కానీ, వీక్ మైండ్స్‌ని కానీ అట్రాక్ట్ చెయ్యవు. ఓకేనా? ఇప్పుడు మనము యాక్చువల్ క్లాస్ అయిన హనుమాన్ శక్తిపాత్‌కి వెళ్దాం. హనుమంతుడు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లల నుంచి నీకు భయమేస్తోందా? భయపడకు, భయపడకు హనుమంతుడు మనతోనే ఉన్నాడని టీవీల్లో కానీ, మొబైల్స్‌లో కానీ హనుమంతుని గురించి చూపిచ్చి, తన శక్తిని చూపించి, తను చేసిన గొప్ప గొప్ప కార్యాలను చూపిచ్చి, అవన్నీ చూపిచ్చి మనం వాళ్ళని శక్తినిస్తామా? అండ్ ఇప్పుడు నీకు ఎంత బలముంది తెలుసా? హనుమంతునికున్నంత బలముంది. అమ్మా, నాన్నని కొట్టడానికి ఎవరైనా వస్తే వెంటనే పొయ్యి నువ్వు వాళ్ళని కొట్టేస్తావు. హనుమంతునికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంది నీలో అనేసి ప్రతి ఒక్కరు మన పిల్లలకి చెప్తూనే ఉంటాం కదా! చెప్తామా లేదా? ఖచ్చితంగా చెప్తాము. మరి హనుమంతునికి హనుమంత అని కాకుండా ఇంకా వేరే పేర్లేమన్నా ఉన్నాయా? మీకెన్ని పేర్లు తెలుసో హనుమంతునికి ఆ పేర్లన్నీ పెట్టండి. ఇప్పుడు కూడా చాలా మంది హనుమంతుని హనుమాన్ చాలీసా చదవకుండా పడుకోరు. ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా చదువుతారు. ప్రతి ఇంట్లో భయం ఏదన్నా జరుగుతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు ముందుగా ప్రార్థించే దేవుడు హనుమంతుడు. చీకట్లో బయట వెళ్ళాలంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని నామస్మరణ చేస్తూనే మనము వెళ్ళొస్తాం. అవునా కాదా? నేనైతే చేస్తా ఉన్నాను. మీరు కూడా చేస్తున్నారనేసి అనుకుంటాను. హిందువులకు ముఖ్యమైన దైవాలలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. ఈయనకు పవనపుత్రుడు, భవిష్య బ్రహ్మ,
భూత ప్రేత పిశాచ డాకిని షాకిని దెయ్యాలను పారద్రోలే శక్తి ఈ హనుమంతునికి ఉంది. ఈయన మారుతి అని, పవనపుత్రుడు అని, భవిష్య బ్రహ్మ అని, బజరంగ్ అని చాలా 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 పేర్లతో పిలుస్తాం. ఎలాగైతే మనకు చిన్న, బుజ్జి, కన్న, కుట్టి అని పేర్లుంటాయో ఆయనకి కూడా అన్ని పేర్లున్నాయి. ఎవరికి నచ్చిన పేరుతో వారు, ఎవరికి ఏ పేరుతో ఆయన దగ్గర అవుతారో ఆ పేరునే తను పిలుస్తూ ఉంటారనమాట. అలానే ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అండ్ క్షుద్ర ప్రయోగాలు జరిగాయి, బ్లాక్ మ్యాజిక్ జరిగింది మా ఇంట్లో, ఇలాంటివన్నీ జరిగినాయి అని అనుకున్నప్పుడు ముందుగా మనము పిలిచే దేవుడు హనుమంతుడు. అలానే అతి శక్తివంతమైన నిగూఢమైన తత్వాన్ని ఆంజనేయ స్వామిని అర్థం చేసుకోవడం మనలాంటి సామాన్యులకు సాధ్యం కాదు. ఆయన శక్తి అమోఘం. ఎంత ఉందంటే విశ్వమంతా విస్తరించినా ఆయన శక్తి ఇంకా మిగిలిపోతుంది. అంత శక్తి ఉంది. ఇప్పుడు అంత శక్తిలో ఒక చిన్న చీమ కన్నంత, ఇంకా చెప్పాలంటే దానికన్నా తక్కువ శక్తినే మనము ఆయన దగ్గర నుంచి ఆయన శక్తిని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆ శక్తికే మనము చాలా శక్తి వచ్చేసింది మాకు, హనుమంతుడు చాలా పవర్నిచ్చాడు, మాతోనే ఉన్నారు అని అనుకుంటాం కదా. మరి మనం తీసుకున్నది చాలా చిన్న శక్తిని తీసుకొని మనము ఆయన ఆయన ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్దాం. అలానే హనుమంతునికి 5 అన్న సంఖ్య అంటే చాలా ఇష్టం, ప్రీతికరమైనది. కాబట్టే పూజ చేసిన తరువాత 5 తమలపాకులు, ఒకే రకానికి చెందిన 5 పండ్లు, 5 అప్పాలు నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటాము. అలానే ఈయన అవతారాల్లోకి వచ్చారంటే సృష్టి స్థితి లయకారకులుగా చెప్పబడుతున్న త్రిమూర్తులలో మొదటివాడైన శ్రీ విష్ణువు, ఆయనని ఎల్లప్పుడూ ధ్యానించే భక్తుడే పరమశివుడు. వీరిద్దరికి హనుమంతుడు విధేయుడు. అలానే ఆంజనేయ స్వామి గురించి రాయాలి అంటే ఒక బుక్ అంతా సరిపోతుంది, అంతా ఎక్కువగా కథలు ఉన్నాయన్నమాట. అంత శక్తిమంతుడు ఆయన. భూత ప్రేతాలను చిటికలో దూరం చేసేస్తాడు. ఈ భూత ప్రేతాలు చిటికలో దూరం చేయడమే కాకుండా మనలో ఉన్న అంతఃశత్రువులను కూడా ఆయన నాశనం చేస్తాడు. ముందుగా మనకు దేవుణ్ణి దండం పెట్టుకోగానే ఏం దండం పెట్టుకుంటాం? నా చుట్టూ ఉన్న శత్రువులందరూ నాశనం అయిపోవాలి అని దండం పెట్టుకుంటాం. శత్రువులందరూ దూరం అయిపోవాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అని. ముందుగా ఆయన ఏం చేస్తారు తెలుసా? ఏ దేవీ దేవత అయినా, ఏ దివ్య శక్తి అయినా ముందుగా ఏం చేస్తారు తెలుసా? మనలో ఉన్న అంతఃశత్రువులను నాశనం చేస్తారు. మనలో ఉన్న అంతఃశత్రువులను నాశనం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు బయట ఎవరు బాహ్యంగా శత్రువులు ఉండరు. మనలో ఉన్న కామ, క్రోధ, మోహ, అహంకారాలను, కోపాన్ని, నా ఇంకా లేజినెస్ని, ఇవన్నిటిని ఆయన నాశనం చేశాడంటే ఇక ఇంకా మనకు బయట బాహ్యంగా శత్రువులైతే ఎవ్వరు రారు. అవునా కాదా? మనకు హనుమంతుడు ప్రసన్నాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా, పంచముఖ ఆంజనేయునిగా మనకు దర్శనం ఇస్తారు. ప్రసన్నాంజనేయుడిని పూజించడం వల్ల ఏమొస్తుంది? మనము అనుకున్న పనులన్నిటినీ ఏ ఆటంకాలు లేకుండా ప్రసన్నం చేస్తారాయన. వీరాంజనేయుడిగా అయితే మనకు పట్టుకున్న దుష్ట శక్తులన్నిటినీ ఒక్కసారిగా నాశనం చేస్తూ ఆయన మనలో ఉన్న వీరత్వాన్ని ముందుకు బయటకు తీస్తారు. మనలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టి ధైర్యాన్ని, వీరత్వాన్ని బయటకు తీస్తారు. కాబట్టి ఈయనని ఏ విధంగా పూజించినా మనలో ఉన్న భయం అన్నది మన నుంచి దూరం అయిపోతుంది. అవునా కాదా?
అందరూ కాళీమాతని, ప్రత్యాంగిరాదేవిని, వారాహిదేవిని పూజించాలంటే భయపడుతుంటారు కదా. మరి వారి తరువాత దుష్ట శక్తులని నాశనం చేయడంలో ముందడుగులో ఉన్నది హనుమంతుడు. మరి ఈ హనుమంతుడు దుష్టశక్తి అంటే మనలో ఉన్న దుష్టశక్తిని నాశనం చేస్తూ మన చుట్టూ ఉన్న దుష్టులని, దుష్టశక్తులని మన్ వారికి పరీక్షలు పెట్టి వారిని మంచి దారిలోకి తీసుకొని వస్తారు. అవునా కాదా? ఇందాక చెప్పాను కదా, ఈ నెగటివ్ ఎనర్జీస్ మన యొక్క ఆరా ఇలా ఉంటుంది. మన చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులన్నీ ఇక్కడ హోల్స్ పడ్డాయి కదా మన ఆరాలోకి. ఎక్కడైతే హోల్ పడుతుందో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాము, వాళ్ళని అటాక్ చేద్దాము, వాళ్ళ ద్వారా నా కోరికలు తీర్చుకుందాము, నేను ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టాలనుకున్నానో వాళ్ళ ద్వారా తీర్చుకుందాం అనేసి అవి ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి హోల్స్ మనకు రాకుండా, ఇలాంటి చెడు శక్తులు మన లోపల ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఆరా క్లెన్స్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా పాజిటివ్ ఎనర్జీస్తో ఉండాలి. మరి ప్రతి దేవునికి కొన్ని శ్లోకాలు, మంత్రాలు ఉన్నాయి, అవునా? అలానే హనుమంతునికి కూడా మనకు రుణ విమోచన చేయడానికి, నెగటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేయడానికి, అలానే భూత ప్రేత పిశాచ డాకిని శాకిని శక్తులు మన చుట్టూ ఉన్నదాన్ని వధించడానికి, అలానే చెడు ఆత్మలకు ముక్తిని కల్పించడానికి హనుమంతుల వారికి కూడా మంత్రము ఉందన్నమాట. ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకొని దాన్ని మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ 3 మంత్రాలు ఇచ్చానండి ఇక్కడ. ఫస్ట్ చిన్న మంత్రం నుంచి వేరే దానికి వెళ్తాం. ఈ మంత్రము హనుమంతుణ్ణి పూజించామంటే మనకు రుణ విముక్తి జరుగుతుంది. వెంటనే ఒకసారి 20 సార్లు 21 సార్లు చెప్పేయగానే రుణ విముక్తి అయిపోతుందా అంటే కాదు. మన అండ్ పరీక్షించడానికి చేస్తాము అని అంటే అస్సలు జరగదు. మీరు ఏ మంత్రం చేసినా, ఏ శక్తిని ఆహ్వానించినా భక్తితో ఆహ్వానిస్తేనే వాళ్ళు మనల్ని కరుణిస్తారు. అంతేగాని ఓహో చెప్పారా చేద్దాంలే, చేస్తే జరుగుతుందా లేదా చూద్దామంటే ఫస్ట్ టైం జరగాలి అనేసి మీకు నేనున్నాను అని చూపించడానికి జరుగుతుంది. తరువాత నుంచి మీకు బుద్ధి తెప్పించడానికి ఆ శక్తులు ప్రయత్నిస్తాయి. ఫస్ట్ రుణ విమోచన జరగడానికి ఓం హం. హం అనేది హనుమంతుని యొక్క బీజ మంత్రం. హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. హనుమంత, రుద్రావతార స్వరూప, నేను నిన్ను వేడుకుంటున్నాను, నా యొక్క అప్పులు అన్నీ తీరిపోవాలి. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. తరువాత బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు, క్షుద్ర విద్యలు, మా పైన బ్లాక్ మ్యాజిక్ చేశారు, మందు పెట్టారు, ఇలాంటివన్నీ క్లియర్ చేయడానికి ఈ మంత్రాన్ని వాడాలి. ఇక్కడ చూడండి, పరయంత్ర భయ. పర అని ఎక్కడ వచ్చినా అది వేరే శక్తి. యంత్రాలతో ప్రతి విషయంలోనూ మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు కదా. యంత్రంతో మంచి చేయొచ్చు. చెడు శక్తిని పా చెడు శక్తిని నిక్షిప్తం చేసిన యంత్రాల ద్వారా పరమంత్రం, క్షుద్ర పూజలతో, క్షుద్ర మంత్రాలతో మనల్ని బాధ పెడుతున్న మంత్రాల ద్వారా పడే భయాన్ని, పరతంత్ర తంత్రాల వల్ల పడే భయాన్ని, విద్య మంచికి కాకుండా చెడుకి చేస్తున్న విద్య ద్వారా వచ్చే భయాన్ని,
హరిమర్కట మహామర్కటాయ. మర్కటం అంటే ఆంజనేయ స్వామి పేరు కాబట్టి, మహామర్కటాయ హనుమంత, నేను నిన్ను వేడుకుంటున్నాను. పరయంత్రాల వల్ల వచ్చే భయం, పరమంత్రాల వల్ల వచ్చే భయం, పరతంత్రాల వల్ల వచ్చే భయం, పరా విద్యల వల్ల వచ్చే భయాన్ని ఈ క్షణమే నాశనం చేయి. చేదయ చేదయ అంటే నాశనం చెయ్యి. మరి ఎలా నమస్కారం చేసుకోవాలి? గురువులను ఆహ్వానించాలి, సీతారామ లక్ష్మణులను ఆహ్వానించాలి, హనుమంతుని ఆహ్వానించాలి. మన సంకల్పము పూర్తిగా దృఢ విశ్వాసంతో స్వామివారి పాదాల ముందర పెట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. చేసిన తరువాత, తండ్రి నాకు వచ్చిన ఇబ్బందిని నీ పాదాల దగ్గర పెడుతున్నాను. వీటిని చెడుగా మా దగ్గరికి పంపించిన వాళ్ళకి బుద్ధి చెప్తూ, ఆ చెడు శక్తులకి కూడా బుద్ధి చెప్తూ వాళ్ళని మంచి దారిలో పెట్టాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అనేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇంకొకటి, బ్లాక్ మ్యాజిక్కే కాదు, మన చుట్టూ చాలా దివ్య ఆత్మలు తిరుగుతున్నాయి, చెడు ఆత్మలు తిరుగుతూనే ఉన్నాయి. మరి దివ్య ఆత్మలు అయితే మనకు శక్తిని ప్రసాదిస్తాయి. అవి దగ్గరికి రాగానే మనకి ఈరోజు బాగుందని అనిపిస్తుంది. అదే చెడు ఆత్మలు దగ్గరికి వస్తే భయం భయంగా, కోపం కోపంగా, ఫ్రస్ట్రేషన్ రావడము, ఇతరులని అరవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఏం నీకు ఈరోజు దెయ్యం పట్టిందా, పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టిన దానిలాగా ఎగురుతున్నావు, నిన్న ఉన్నట్లు ఈరోజు లేవు, ఒక్క క్షణంలోనే మారిపోతున్నావు నువ్వు అనేసి అంటారు కదా. అది మనం కాదు. మనలో ఉన్న మన ఆరాలో ఉన్న దుష్ట శక్తులు, మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మన మానసిక గతి మారుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆత్మలకు, దుష్ట ఆత్మలకు, లేదా మీ ఇళ్లలో ఎవరైనా రీసెంట్గా చనిపోయి ఉన్న వాళ్ళ ఆత్మలు శాంతించకుండా, ముక్తి దొరకకుండా ఉన్నా కూడా హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకొని ముక్తిని ప్రసాదించమని వేడుకోవచ్చు ఈ మంత్రం ద్వారా. మంత్రం ఏంటంటే, ఓం ఐం హ్రీం శ్రీం హ్రాం హ్రీం హ్రూం హ్రౌం ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ. ఇక్కటి వరకు పంచభూతాల గురించి ఓంకారాన్ని అన్ని ఉచ్చారణ చేసి, నమో భగవతే, మహాబలుడు పరాక్రమవంతుడెవరు? హనుమంతుడు. నేను నీకు నమస్కారం చేస్తున్నాను. భూత ప్రేత పిశాచ ఢాకిని శాకిని యక్షిని పూతిని మారి మహమ్మారి యక్ష రాక్షస భైరవ బేతాళ గ్రహ రాక్షసాదికం. ఇక్కడ చెప్పిన పేర్లలో ఏదైనా మంచి పేరు ఉందా? అన్ని దుష్ట శక్తులే కదా, మనల్ని పట్టి పీడిస్తున్నదే కదా. మనకు పేర్లున్నట్లు వాటి వాటి జాతులకు కూడా ఒక్కొక్క పేరుంది కదా, ఆ పేర్లే. దీంట్లో కూడిన ఏ ఆత్మ అయినా కానీ ప్రతి ఆత్మకు క్షణేన, ఒక్క క్షణంలో హన్ హన్ భంజయ భంజయ, నాశనం చేయి, మారయ మారయ, రూట్స్ నుంచి పెకిలించి బయట పడేసేయి, నాశనం అయిపోవాలి. శిక్షయ శిక్షయ, వాళ్ళకి శిక్షను విధించి వాటిలో వాళ్ళ ఆత్మలో ఉన్న చెడుని వేర్లతో సహా తీసి బయటపడేసి వారికి ముక్తిని ప్రసాదించు అనేసి మనము హనుమంతుల్ని ఈ మంత్రం ద్వారా వేడుకుంటున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం హ్రాం హ్రీం హ్రూం హ్రౌం ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ భూత ప్రేత పిశాచ ఢాకిని శాకిని యక్షిని పూతిని మారి మహమ్మారి యక్ష రాక్షస భైరవ బేతాళ గ్రహ రాక్షస అధికం క్షణేన హనహన భంజయ భంజయ మారయ మారయ శిక్షయ శిక్షయ మహామహేశ్వర రుద్రావతారం హుం ఫట్ స్వాహ. దీనికి కూడా స్వామివారిని ఆహ్వానించి మనము ఈ మంత్రాన్ని చదివి, మీరు ఎవరికైతే ముక్తిని ప్రసాదించాలనుకుంటున్నారో వారి పేరు చెప్పి వారి ఆత్మకు ముక్తిని కలిగించమని, వాళ్ళు చేసిన చెడుని మొత్తం వాళ్ళకి తెలిసొచ్చి వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ ఆత్మకి ముక్తిని కలిగించండి అని మనస్ఫూర్తిగా హనుమంతుల వారిని మనము వేడుకుంటామన్నమాట. మరి ఇవి 3 చేసిన తరువాత కూడా
మన చుట్టూ తిరగడానికి చెడు ఆత్మలు లేవు, ఎందుకంటే ముక్తిని ప్రసాదించేస్తున్నాం. అలానే యంత్రాలతో, తంత్రాలతో, పరామంత్రాలతో చేసే చెడు కూడా మనకు భయాన్ని కలిగించదు, ఎందుకంటే భయాన్ని కూడా మనం నివారిస్తున్నాం. ఈ భయము, ఈ ఆలోచనలు ఇవేవి లేకుండా ఉంటే మనకు ఉన్న దాంట్లో ఎంత ఉందో అందులోనే బ్రతుకుతాం, కాబట్టి మనకు ఈ అప్పులు కూడా మన చేతికి రావు. అవునా కదా? అవునా కాదా చెప్పండి. అప్పులు లేదంటే ప్రశాంతంగా ఉన్న దాంట్లో బతుకుతూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటామన్నమాట. అప్పు లేదంటే ఐశ్వర్యము, ఆరోగ్యము రెండు ఉన్నట్లే మనకు. అవునా? ఈ మంత్రాన్ని నేను ఛానల్లోనే లింక్స్ ఇస్తాను. మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని కనీసం 30 నిమిషాలన్నా మీ ఇంట్లో ప్లే చేయండి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు వెళ్ళిపోతది. ఇప్పుడు ముక్తిని ప్రసాదించేటప్పుడు ఈ మంత్రాన్ని ఈ 20 నిమిషాలు ప్లే చేశారనుకో, ఈ శక్తి ద్వారా నా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులకు ముక్తిని ప్రసాదించండి అని వేడుకొని చెయ్యండి. ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారంటేనే ఆ ఆత్మలకు ముక్తి లభించడం ఎంత కష్టం తెలుసా? అవన్నీ వేరే క్లాసెస్, ఆ ఆత్మ క్లాసెస్లో చూద్దాము. ముక్తి దొరకడం అంటే మనకు పాయసం చేతిలో పెట్టినట్టే. అంత కష్టపడతారు ఆత్మలు, ఎందుకంటే వాటికి వచ్చే జీవానికి చావు ఉండదు. కాబట్టి ఆత్మకి చావు లేదు. కాబట్టి ఎంత కష్టపడతారంటే వాళ్ళు చేసిన తప్పులకి, అలాంటి చెడు ఆత్మలకి కూడా మనము వాటిని మంచిగా చేసి ముక్తిని ప్రసాదిస్తున్నాము దేవుడి ద్వారా అంటే వాళ్ళు మనకు సన్నిహితులు అవుతారు. మనకు ఎప్పుడు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఒక్క పితృదేవతలు ఆశీర్వదిస్తేనే మనం ఉన్నత స్థాయిలోకి, మన వంశమే ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది. అలాంటి దుష్ట శక్తులు అన్నీ మంచి శక్తులుగా మారి మనల్ని ఆశీర్వదిస్తున్నారంటే మనము ఎంతమందికి మంచి చేయొచ్చు? ఒకసారి మీ మనసుని మీరే ప్రశ్నించుకోండి. మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను మనకు దూరంగా పంపాలంటే ఏం చెయ్యాలంటే, వాళ్ళు ఏమి చేసినా మనము వాటి గురించి పట్టించుకోకుండా ఉన్నామంటే, వీళ్ళని ఎంత బాధ పెట్టినా వీళ్ళు పట్టించుకోవడం లేదని వారే దూరంగా వెళ్ళిపోతారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఆరాని శుద్ధి చేసుకుంటూ ఉంటే చాలు. ఓకే. మరి ఇప్పుడు మంత్రాలన్నీ తెలుసుకున్నారు. హనుమంతుల వారి శక్తిని ఆహ్వానం చేయాలి కదా! చెయ్యాలంటే ఇప్పుడు మనము శక్తిపాత్‌కి కూర్చోవాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా శక్తిపాత్‌కి కూర్చోవడానికి? అందరూ వీడియోని మళ్ళీ లైక్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీ యొక్క లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్ళి వారు కూడా ఇలాంటివి చేశారు, మంచిని నేర్చుకున్నారంటే ఒక్కరు మారినా అందులో పుణ్యము 100 రెట్లు మనకొస్తది. కాబట్టి దయచేసి లైక్ చేయండి. మీలాంటి వారు చాలా మంది ఉన్నారు. మనలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికి వారందరూ కూడా నేర్చుకుంటారు. మరి శక్తిపాతకి అందరూ సిద్ధంగా ఉన్నారా? గుడ్. ఫస్ట్ అందరూ ఆరా క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేయండి.
ఆరా క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేశాక అయ్యింది అని చెప్పండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఆరా క్లెన్స్ చేసేసారా? గుడ్. ఆరా క్లెన్స్ చేసిన తరువాత కుడివేలి బొటన వేలుని కుడి ముక్కు పైన, ఉంగరపు వేలుని ఎడమ ముక్కు పైన పెట్టుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకునేటప్పుడు విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు ఆస్వాదిస్తున్నారని భావించండి. బయటకు వదిలేటప్పుడు కుడి ముక్కు ద్వారా బయటకి వదులుతూ మీ లోపల ఉన్న చెడు గుణాలన్నిటినీ బయట వదిలేస్తున్నారు, మీరు రిలాక్స్ అవుతున్నారని భావించి 3 సార్లు చేయండి. తర్వాత ఇక్కడ వీడియోస్ టర్న్ ఆన్ చేయండి అని చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి మీకు మీరుగా లేచి నిల్చొని 2 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని మొత్తం తీసి బయట పడేసండి. ఎట్లా అంటే గస రావాలి, అలా చెయ్యాలి. అది చేస్తూ చేస్తూ ఆ నెగటివ్ ఎనర్జీ అంతా బయట వెళ్ళిపోతుంది అని భావించాలి. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నాను. ఫాస్ట్గా చేయండి అందరూ, ఫాస్ట్గా. మొత్తం బాడీ మొత్తం షేక్ చేయండి. బాడీ మొత్తం షేక్ చేయండి.
రిలాక్స్. అందరూ కూర్చొని వాటర్ తాగండి. వాటర్ తాగారా? ఇక్కడ నా వెనకాల స్క్రీన్లో మీకు కనిపిస్తోంది కదా, దుష్ట శక్తులు ఎలా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తోందా? ఇవేవి కూడా మనకు కనిపించవు. దివ్యశక్తి మనకు ఎలా కనిపించదో, దుష్ట శక్తి కూడా మనకు కనిపించదు, కానీ భయపెడుతూనే ఉంటుంది. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత రాక్షసంగా ఉన్నాయో. కానీ హనుమంతుల వారు మన చుట్టూ ప్రహరీ గోడలాగా ఆయన శక్తిని పంపిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టే నిత్యము ఆయన్ని మనస్ఫూర్తిగా, ఈ హనుమంతులనే కాదు, ఏ దేవీ దేవతనైనా మనస్ఫూర్తిగా నమ్మకంతో పూజ చేశారంటే ప్రహరీ గోడలాగా మిమ్మల్ని క్షణ క్షణం రక్షిస్తూనే ఉంటారు. అందరు వాటర్ తాగారా? మళ్ళీ ఒకసారి ఆరాన్ని క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేయండి. మీరు దీపం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి, ఏ ఇబ్బంది లేదు, మీ ఇష్టం. ఆరా క్లెన్స్ చేసి అవును అయిపోయింది అని మెసేజ్ చేయండి. డన్ డన్ డన్. ఇప్పుడు యాక్చువల్ శక్తిపాతలోకి వెళ్ళే ముందు మనము గురుదేవులని అందరినీ ఆహ్వానించాలి. ఓకేనా? నడుము నిఠారుగా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. గురువుగారు, నేను హనుమంతుల వారి శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ దుష్టశక్తి నన్ను ఆపకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను ప్రశాంతంగా స్వామివారి శక్తిని స్వీకరించాలని నన్ను ఆశీర్వదించండి. శివపార్వతులకు నమస్కారం చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేను ఒక్కొక్కరి గురించి చెప్పినప్పుడు వాళ్ళు మీ ఊహలోకి మీ ముందు ఉన్నారు అని మీరు భావించాలి. మీ యొక్క గ్రామ దేవతను, కులదేవతకు, ఇంటి దేవతకు, ఇష్టదేవతకు నమస్కారం చేయండి.
విశ్వంలో ఉన్న విశ్వశక్తికి, ప్రాణశక్తికి, పంచభూతాలకు, సప్త నదులకు, అష్టదిక్పాలకులకు, అష్టభైరవులకు, నవగ్రహ అధిపతులకు, నవనిధులకు, ఏకాదశ రుద్రులకు, ద్వాదశ రాస్యాధిపతులకు, సూర్యుడు, చంద్రునకు, నక్షత్ర మండలికి నమస్కారం చేయండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. మీ పూర్వీకులకు నమస్కారం చేయండి. సీతా సమేత శ్రీరామునకు, లక్ష్మణ భగవానునకు నమస్కారం చేయండి. హనుమంతులను ప్రసన్నాంజనేయుని రూపంగా, వీరాంజనేయుని రూపంగా, పంచముఖ ఆంజనేయుని రూపంగా, బాలాంజనేయుని రూపంగా, అష్టాదశ భుజ ఆంజనేయుని రూపంగా, వానరాకర ఆంజనేయుని రూపంగా, చతుర్భుజ ఆంజనేయుని రూపంగా ఆహ్వానించండి. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. భూమాతకు నమస్కారం చేసుకోండి. స్ట్రైట్‌గా కూర్చోండి. ధ్యాన ముద్ర లేకపోతే ఈ ముద్ర మీ ఇష్టం. మీ తొడలపై కూర్చున్న మోకాళ్ళ పైన పెట్టుకోండి. నడుము నిటారుగా పెట్టి కూర్చోండి. నాలుకను పై దవడకు టచ్ చేయండి. కళ్ళు మూసుకోండి. తల కొంచెం పైకెత్తి పెట్టుకోండి. నేను మళ్ళీ గురువులను ప్రతి ఒక్కరిని ఆహ్వానించిన మానసికంగా వారు మీ ముందర ఉన్నారు అని భావించండి. ఆరా క్లెన్స్ చేస్తున్నారన్నప్పుడు మీరు చేతులు కదపకండి. మీ ముందర మీరే ఉన్నారు అని భావిస్తూ ఆరాని 3వ కంటి ఆజ్ఞాచక్రం ద్వారా క్లియర్ చేయండి. ఇరవై నిమిషాల వరకు ఎవ్వరూ కదలకండి. మీరు ప్రొటెక్షన్ లేయర్లో ఉన్నారు. మీ చుట్టూ ఒక గోల్డెన్ కలర్ లేదా తెలుపు రంగులో నీటి బుడగలాగా రక్షణ కవచం అల్లుకొని ఉంది. మీరు చాలా ప్రశాంతంగా మీరు హనుమాన్ శక్తిని మనస్ఫూర్తిగా భక్తితో స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మనం మొదటగా మన గురువుగారి శక్తిని ఆహ్వానిద్దాం. గురువుగారు, మీరు నా పైన మరియు నా కుటుంబ సభ్యుల పైన మీ దయ కృపను చూపించండి. గురువుగారు మీ ఎదుట నిలబడి ఉన్నారని ఊహించుకోండి మరియు మీ ముందే మీతోనే ఉన్నారని భావించండి. ఇప్పుడు గురువుగారు మీ అందరినీ ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తున్నారు. గురువుగారు మీతో ఉన్నారు అని భావించండి. తన ఆశీర్వాదాన్ని స్వీకరించండి. గురువుగారిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. గురువుగారిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి.
గురువు గారిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. మిమ్మల్ని విధేయతతో వేడుకుంటున్నాను గురువు గారు, మా ఇంటి లోపలికి రండి, మా ఇంటి లోపలికి రండి, మా ఇంటి లోపలికి రండి. మా ఇంటి లోపలకు వచ్చి నన్ను, నా కుటుంబ సభ్యులపై మీ దయను, కృపను చూపించండి. మీ దయను, కృపను మా ఇంటిళ్ళ పాదిపై చూపించండి. మా ఇంటిని ఆశీర్వదించండి, మా వ్యాపారాన్ని ఆశీర్వదించండి, నేను చేసే ఉద్యోగాన్ని ఆశీర్వదించండి. ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ దయను, కరుణను మాపై చూపించండి. మమ్మల్ని ఆశీర్వదించండి గురువు గారు, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇప్పుడు మనం మన గృహంలోకి శ్రీ సీతా సమేత శ్రీరామ ప్రభువుని ఆహ్వానిస్తాం. శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, లక్ష్మణ భగవాన్ దయతో, మాపై కరుణతో మా గృహములోనికి ఆహ్వానిస్తున్నాము. దయచేసి మా ఇంటిలోకి రండి, మా ఇంటిలోకి దయచేయండి, మా ఇంటిలోకి రండి. మీతో పాటు మేము ఈ క్షణమే హనుమంతుణ్ణి మా గృహంలోకి ఆహ్వానిస్తున్నాం. హే ప్రభు, హే పవన్ పుత్ర, హే హనుమాన్, హే అంజనీ పుత్ర, దయతో మా ఇంటిలోనికి ప్రవేశించండి, మా ఇంటిలోనికి ప్రవేశించండి, మా ఇంటిలోనికి ప్రవేశించండి, మా ఇంటిలోకి రండి. మా ఇంటిలోకి ప్రవేశించి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని ఆశీర్వదించండి. మమ్మల్ని మీ కృపతో ఆశీర్వదించండి, మమ్మల్ని మీ దయతో ఆశీర్వదించండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మీతో గురువు గారు, సీతా సమేత శ్రీరామచంద్ర ప్రభు, లక్ష్మణ భగవాన్, హనుమంతుడు మీతోనే ఉన్నారని భావించండి. ఇప్పుడు హనుమంతుడు మనమల్ని, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తున్నారు. హనుమంతుని పేరు నామస్మరణ చేస్తూ తన దీవెనలను స్వీకరించండి. ఇప్పుడు హనుమంతుని వినయంతో ప్రార్థించండి. తండ్రి, నా యొక్క ఆరాను శుద్ధి చేయండి. హనుమంతుణ్ణి మీ ఆరాను శుద్ధి చేయమని ప్రార్థించండి. నా ఆరాను శుద్ధి చేయండి స్వామి, నా ఆరాను శుద్ధి చేయండి తండ్రి, నా ఆరాను శుద్ధి చేయండి. నా శరీరం లోపల ఎటువంటి నెగటివిటీ ఉన్నా హనుమయ్య దయచేసి ఆ నెగటివిటీని బయటకు తీసే. నా శరీరం లోపల ఉన్న నెగటివిటీని బయటకు తీసేయండి. నా శరీరం లోపల ఉన్న నెగటివిటీని బయటకు తీసేయండి. నా శరీరం లోపల ఉన్న నెగటివిటీని బయటకు తీసేయండి. హే పవనపుత్ర, నేను నా సర్వం నీ పాదాల ముందు ఉంచుతున్నాను. నా శరీరంలో ఉన్న ఎటువంటి నెగటివిటీ అయినా బయటకు తీసేయండి. ఏ చెడు ఆలోచనలు, దుష్ట శక్తి, నెగటివిటీ ఏమున్నా నా నుంచి దూరం చేయండి, నా నుంచి దూరం చేయండి, నా నుంచి దూరం చేయండి. నేను నా గృహంలో కూర్చొని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి మీ యొక్క కృపతో నా ఇంటి లోపల ఉన్న నెగటివిటీ మొత్తం నా ఇంటి నుంచి బయటపడేయండి, నా ఇంటికి దూరంగా బయటపడేయండి. ఇప్పుడు హనుమయ్యను ప్రార్థించండి. నా ఇంటిలోని ప్రతి ఒక్క గదిలోకి వెళ్ళి నెగటివిటీని బయటకు తీసేయండి. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా, ఉదాహరణకు చెడు ఆత్మలు, కనుదిష్టి, చేతబడులు, ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా నా ఇంట్లో ఉంటే అది నాకు మంచిది కాదు. నా గ్రోత్కి ఏ నెగటివ్ ఎనర్జీ అయితే ఆపుతోందో దయచేసి ప్రతి గదిలోకి వెళ్ళి ఆ నెగటివ్ ఎనర్జీని బయటకు పడేయండి. దయచేసి ఆ నెగటివ్ ఎనర్జీని బయట పడేయండి. దయచేసి ఆ నెగటివ్ ఎనర్జీని బయట పడేయండి. మీ కృపతో ఆ నెగటివ్ ఎనర్జీని తీసి బయటపడేయండి. ఇప్పుడు మీరు హనుమంతుడు మీ యొక్క ఇంటి ఆరాను శుద్ధి చేస్తున్నారని భావించండి.
ఆ హనుమంతుడు మీ ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తున్నాడు. మీ ఇంటి యొక్క ఆరాను శుద్ధి చేస్తున్నట్లు భావించండి. హనుమంతుడు తన అమోఘమైన శక్తితో మీ ఇంటి యొక్క ఆరాను శుద్ధి చేస్తున్నారు. మీ శరీరంలోని ప్రతి భాగాన్ని హనుమంతుడు శుద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంత్రాన్ని నాతో పాటు పలకండి. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. మీ శరీరంలో ఎక్కడ అయినా ఏ అవయవం దగ్గర అయినా మీలో ఉన్న రోగాలు లేదా నొప్పులు, మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తంని హనుమంతుడు తన ఆశీర్వాదంతో, దయతో, ఈ యొక్క మంత్రం ఉచ్చారణతో ఆ నెగటివ్ ఎనర్జీ, నెగటివిటీ మొత్తాన్ని మీ నుంచి దూరం అయిపోతోంది. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఈ మంత్రాలని మీ అంతః శరీరంలోకి తీసుకోండి. ఈ మంత్రం మీ లోపల ఉన్న అన్ని శరీర భాగాలలోకి తీసుకోండి. ఈ మంత్రాన్ని జపిస్తూ చైతన్యవంతమైన శక్తిని మీ లోపల నింపుకోండి. హనుమంతుణ్ణి నేను వినయంగా, భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాను. స్వామి, నాపై దయ ఉంచి నా చుట్టూ, నా లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసి బయటపడేయండి. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నన్ను, నా కుటుంబ సభ్యులను పూర్తిగా హీల్ చేయమని. ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అయిన అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు, భర్త, భార్య, పిల్లలు, ఇంకా ఇంట్లో ఎవరు ఉన్నారో వారంతా హనుమంతుని ముందు నిల్చున్నారని భావించండి. హనుమంతుని ద్వారా మీ శరీరం హీల్ అవుతోంది.
మీ ఆరా శుద్ధి జరుగుతోందని భావించండి. మీ లోపల ఉన్న చెడు శక్తులు, నెగటివ్ ఎనర్జీ మొత్తం మీ నుంచి దూరంగా బయటకు పోతోంది. ఈ మంత్రాన్ని స్మరించండి, జపించండి. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హం హనుమతయే రుద్రాత్మకాయం హుం ఫట్. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. ఓం హరిమర్కట మహామర్కటాయ పరయంత్ర భయ పరమంత్ర భయ పరతంత్ర భయ పర విద్యా ఛేదయ ఛేదయ. హే హనుమాన్, దయచేసి నా లోపల ఉన్న నెగటివిటీని దూరం చేయండి. మీ యొక్క అత్యున్నమైన శక్తితో నా నెగటివిటీని నా నుంచి దూరం చేయండి. హనుమయ్య, మాకు శక్తిని, పవర్ని ప్రసాదించండి. మాపై దయ ఉంచి నన్ను, నా కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరిలోని నెగటివిటీని బయటపడేయండి. మీ యొక్క గదతో ఆ నెగటివ్ ఎనర్జీని దూరంగా పారద్రోలండి. మీలోని చెడు శక్తి మొత్తం బయట పోతోందని భావించండి. మీలోని చెడు శక్తి మొత్తం బయట పోతుందని భావించండి. హనుమంతుని యొక్క దివ్య కృపతో మీలోని చెడు శక్తి మొత్తం బయట పోతుందని భావించండి. హనుమంతుని దివ్య శక్తితో మీలో ఇంకా మిగిలి ఉన్న నెగటివ్ థాట్స్, నెగటివ్ ఎనర్జీ లేదా సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలు లేదా చెడు ఆలోచనలు అన్ని హనుమంతుని యొక్క దివ్య శక్తితో మీ నుంచి దూరంగా పారిపోతున్నాయి, మీ నుంచి దూరంగా పోతున్నాయి. హనుమంతుణ్ణి భక్తితో ప్రార్థించండి. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. నా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. నా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. రోగాలన్నీ మాకు దూరంగా వెళ్ళిపోయాయి. హనుమంతుల వారి దగ్గర ఆశీర్వాదాలను స్వీకరించండి. హనుమంతులు వారి యొక్క ఆశీర్వాదాలను స్వీకరించండి. గురువు గారి యొక్క ఆశీర్వాదాలను స్వీకరించండి. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను స్వీకరించండి. ఇంటిలోని ప్రతి ఒక్కరిలోనూ దివ్య శక్తి జాగృతమవుతోంది. ఇంటిలోని ప్రతి ఒక్కరూ భక్తితో ఉన్నారు. ఆ భక్తితో, ఆ సద్భావనతో అందరూ హనుమంతుణ్ణి భక్తితో ప్రార్థిస్తున్నారు. అందరూ హనుమంతుణ్ణి భక్తితో, శ్రద్ధతో ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీరామచంద్రమూర్తిని మనలో ఉన్న నెగటివిటీని తీయమని ప్రార్థిస్తున్నాం. శ్రీరామచంద్రమూర్తి, నాలో ఉన్న నెగటివిటీని పూర్తిగా పారద్రోలండి. హే ప్రభు, నాలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా పారద్రోలండి. నాలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా నాకు దూరం చేయండి. దీనితో సహా నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా ప్రాపర్టీస్ లో, నా వర్క్ ప్లేస్ లో, నా ఖాళీ స్థలాలలో ప్రతి చోట ఉన్న నెగటివిటీని బయటకు తీసి దూరంగా పడేయండి. మొత్తం నెగటివిటీని, మొత్తం నెగటివ్ ఎనర్జీని బయటకు తీసి పడేయండి.
నాపై మీ దయ మరియు కృపను ఉంచండి. నన్ను ఆశీర్వదించండి ప్రభు. నన్ను ఆశీర్వదించండి ప్రభు. నన్ను దయతో ఆశీర్వదించండి ప్రభు. శ్రీరామచంద్రమూర్తి, మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా ఆరాని శక్తివంతంగా చెయ్యండి. అలానే నా కుటుంబ సభ్యుల యొక్క ఆరాని కూడా శక్తివంతంగా చెయ్యండి. హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారు. మీ ముందు నిల్చొని మీలో ప్రతి ఒక్కరిని ఆ స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మనం లక్ష్మణ భగవాన్ని ప్రార్థిద్దాం. నన్ను, నా కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉండాలని దీవించండి. మా ఇంటి చుట్టూ రక్షావలయాన్ని స్థాపించి మమ్మల్ని సురక్షితంగా ఉండాలని దీవించండి. ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ కవచం లోపలికి రాలేదు. ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ కవచం లోపలికి రాలేదు. ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ కవచం లోపలికి వచ్చే ప్రయత్నాలు చేయలేవు. ఇప్పుడు మీ ఆఫీస్, ఉద్యోగ స్థలం, కార్, బైక్, ఇల్లు, అంగిడి అన్ని రక్షా కవచం లోపల ఉంది. ఈ రక్షా కవచం మీ చుట్టూ 10 అడుగుల దూరం విస్తరించి ఉంటుంది. మీ యొక్క ఇల్లు, మీ ప్రాపర్టీ, మీ ప్లాట్, మీ స్థలాలు, భూములు అన్ని హనుమంతుని యొక్క దివ్య శక్తితో రక్షింపబడుతుంది. ఎవరికి అయినా ఎటువంటి రోగాలైనా, నొప్పులైనా, మీ శరీరంలో ఇక ఏ సమస్య అయినా ఈ క్షణమే మీ నుంచి దూరం అయిపోతోంది. కాలం చెందిన వారు ఎవరైనా మీ స్వప్నంలో పదే పదే వస్తున్నారంటే హనుమంతుణ్ణి ప్రార్థించండి. ఆ యొక్క ఆత్మకి విముక్తిని ప్రసాదించమని. ఆ యొక్క ఆత్మ ముక్తి పొంది మీ జీవితం నుంచి మాయమైపోతుంది. ఏదైనా ఆత్మకి ముక్తి కలగకుండా బాధపడుతుంటే, హనుమయ్య నేను నిన్ను వేడుకుంటున్నాను, ఈ ఆత్మకి ముక్తి ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో తండ్రి. ఈ ఆత్మకి ముక్తి ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో తండ్రి. వారి యొక్క చిరునవ్వును నాకు చూపించి పూర్తిగా వారిని నీలో ఐక్యం చేసుకో తండ్రి. తండ్రి, తెలిసి తెలియక నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఏమైనా తప్పు చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. దయతో మాపై కృప చూపించండి. మీ కృపను మాపై చూపించండి. మమ్మల్ని క్షమించండి. నా కుటుంబ సభ్యులు అందరి తరపున నేను మిమ్మల్ని క్షమాభిక్ష కోరుతున్నాను. మమ్మల్ని క్షమించండి తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. హనుమంతుణ్ణి భక్తితో వేడుకోండి. తనని మీతో చివరి శ్వాస వరకు మీతో ఉండమని. శ్రీరామచంద్రమూర్తిని భక్తితో వేడుకోండి. మీ యొక్క చివరి శ్వాస వరకు శ్రీరామచంద్రమూర్తి మీతో ఉండమని. గురువు గారిని భక్తితో వేడుకోండి. మీ యొక్క చివరి శ్వాస వరకు గురువు గారిని మీతో ఉండమని. తండ్రి, నేను మీకు మాటిస్తున్నాను, నా తుది శ్వాస వరకు మీ పాదాల చెంతనే భక్తితో ఉంటాను అని. నా తుది శ్వాస వరకు మీపై భక్తి శ్రద్ధలతో ఉంటాను. ఈ మంత్రంని ప్రతిరోజు నేను పఠిస్తాను. కావున ఎటువంటి నెగటివ్ ఎనర్జీ నా దరి చేరదు. నేను సీతారామ లక్ష్మణులను వేడుకుంటున్నాను. నేను సీతారామ లక్ష్మణులను వేడుకుంటున్నాను. హనుమంతుని సమేతంగా నా హృదయంలో ఎల్లవేళలా స్థాపితమై ఉండాలని. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా హనుమంతుల వారిని, సీతారామచంద్రులను, లక్ష్మణ భగవానుని, మీ గురువు గారిని అందరినీ చివరి మీ తుది శ్వాస వరకు మీతో ఉండమని ప్రార్థించండి. నా తుది శ్వాస వరకు నేను ఒకరిని ఇబ్బంది పెట్టను, ఒకరిని నా మాటలతో హింసించను, అనవసరమైన ఆలోచనలని నేను ఆలోచించను. నాకు మీరు రక్షగా ఉండండి. నేను మీకు మాటిస్తున్నాను, ఒకరిని నేను నా మాటలతో బాధ పెట్టను. మీ శక్తి ద్వారా, నాలో ఉన్న మీ శక్తి ద్వారా 10 మందికి మంచి చేస్తాను. నా చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ
దుష్ట శక్తులు ఈ క్షణమే నాశనం అవుతున్నాయి. నా చుట్టూ ఉన్న దుష్ట శక్తులకు ముక్తిని ప్రసాదించమని హనుమంతుల వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ పూర్వీకులకు ముక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆయనలో ఉన్న ధైర్యం, శక్తి, నిజం మాట్లాడే ధైర్యాన్ని మీకు ప్రసాదించమని వేడుకోండి. హనుమంతులి వారు, సీతారాములు వారు, లక్ష్మణ భగవానుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. గురువు గారికి ధన్యవాదాలు తెలపండి. శివపార్వతులకు ధన్యవాదాలు తెలపండి. మీ కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, ఇంటి దేవతకు నమస్కారం తెలిపి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపండి. విశ్వంలో ఉన్న విశ్వశక్తి, ప్రాణశక్తి, పంచభూతాలకు, సప్త నదులకు, అష్టదిక్పాలకులకు, అష్టభైరవులకు, నవగ్రహాధిపతులకు, నవనిధులకు, ద్వాదశ రాస్యాధిపతులకు, ఏకాదశ రుద్రులకు, సూర్యునకు, చంద్రునకు, నక్షత్ర మండలికి నమస్కారాలు తెలిపి కృతజ్ఞతలు తెలపండి. మీ తల్లిదండ్రులకు నమస్కారాలు తెలిపి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారాలు తెలిపి శివునికి నమస్కారం చేసుకోండి. హనుమంతుల వారికి నమస్కారం చేసుకోండి, వారికి ముక్తిని ప్రసాదించమని. తెలిసి తెలియక మీలో ఉన్న ఆత్మ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఇతర ఆత్మలను బాధపెట్టి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకోండి. మీలో ఉన్న ఆత్మకి క్షమాపణలు తెలపండి. వేరొక ఆత్మలు మిమ్మల్ని క్షమాపణ కోరుతుంటే మనస్ఫూర్తిగా ఆ క్షమాపణలను స్వీకరించి ఆశీర్వదించండి. సీతారామ లక్ష్మణులకు ధన్యవాదాలు తెలపండి. హనుమంతుల వారికి నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించి ధన్యవాదాలు తెలిపి ప్రతి క్షణం వారు మీతో ఉండాలి, మిమ్మల్ని మంచి దారిలో సత్ప్రవర్తనతో ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. భూమాతకు నమస్కారం చేసుకోండి. రెండు చేతులు ఒకదానికొకటి రబ్ చేసి కళ్ళపైన పెట్టుకోండి. శక్తిని స్వీకరించండి.
శరీరం అంతా తాకిచ్చండి. పెదవులపైన చిరునవ్వుతో కళ్ళు తెరిచి ముందు మీ శరీరాన్ని చూసుకొని ఆ శక్తిని శరీరం అంతా ప్రసరింపచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగా చేశారు. చాలా అద్భుతంగా హనుమంతుల వారి శక్తిని అందరూ స్వీకరించారు. దయచేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని యూట్యూబ్‌లో కమెంట్ రూపంలో పెట్టండి. దాని ద్వారా చాలామందికి తెలిసి వారు కూడా ఇలాంటి క్లాసెస్‌కి జాయిన్ అవుతారు. అందరికీ ఆ హనుమాన్ ఆశీస్సులు నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.